నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించిన 50 బృందాలతో కలిసి నకిలీ వైద్యులు నకిలీ హాస్పిటళ్లపై దాడులు చేస్తూ గ్రామాలలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల వ్యవస్థపై మాత్రమే దాడులు కొనసాగిస్తున్నారని ఆర్ఎంపీ పీఎంపీల సంఘం జిల్లా నాయకుడు అంజన్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రమౌళిలు అన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నివేదిక సిద్ధం చేసి వాటి ఆధారంగా సంబంధిత అధికారులకు గ్రామీణ వైద్యులపై కేసులు పెట్టడానికి సిఫారసులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కౌన్సిల్ పేర తెలంగాణ మారుమూల గ్రామాలలో నుండి ప్రతి పట్టణంలో ప్రజలతో ఆదరణ పొందిన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మందా వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము గణేష్, కోశాధికారి ఉమర్ రాజా, పట్టణ ప్రధాన కార్యదర్శి అహ్మద్ రజ్వీ, పట్టణ కోశాధికారి తాండ్రా మహేందర్, ఎథికల్ కమిటీ కన్వీనర్ లియాకత్ అలీ, సదానందం, పార్థసారథి, ప్రభాకర్, నాగరాజు, శంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు. మామూలు ప్రాక్టీస్ చేస్తారు సార్. ఇప్పుడు మా ఏరియాలో కొందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు సార్. ఆ సార్ ఇంజక్షన్ రాసింది, ఈసారి ఇంజక్షన్ చేసింది సార్. చేసి ఆ తీసి డస్ట్బిన్ లో పడేసుకున్నారు. మేము ఎక్కడ పడేం కదా సార్, బయట ఏ రాదు, వేయడానికి లేదు. ఆ డస్ట్బిన్ లో ఇంజక్షన్ తీసి దానిపైన నువ్వు 32 ఇంజక్షన్స్ స్టెరాయిడ్స్ వాడుతున్నావు అని చెప్పేసి ఆయన మీద కూడా కేసు చేయడం జరిగింది సార్. ఆయన మీరు కానీ ఇంకెవరు కానీ ఆయన క్లినిక్ సందర్శించండి, ఆయన దగ్గర ఎట్లాంటి మందులు కానీ ఇవి కానీ ఏవి ఉండవు సార్. మేము ప్రాథమిక వైద్యం మాత్రమే చేసుకొని బతుకున్నాం సార్, జీవిస్తున్నాం. సర్జరీలు చేస్తున్నారంట కదా నో సార్, అట్లాంటి సర్జరీలు చేసిన విధంగా ఒకవేళ నర్సింగ్ హోమ్లు తలపించే విధంగా ఎక్కడైనా హాస్పిటల్స్ ఉంటే వాటిపైన చర్య తీసుకోండి సార్. మాకేం అభ్యంతరం లేదు. మా సంఘ తరఫున వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారం మేము అందించామని తెలియజేస్తున్నాం సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కంపల్సరీ కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది, ఖచ్చితంగా కావాలని చెప్పేసి. దాని ప్రకారమే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 429 జీవో జారీ చేసి మాకు 1000 గంటల మనకు శిక్షణ ఇచ్చేసి మమ్మల్ని గుర్తించి చేద్దామన్న ప్రోగ్రామ్ అప్పుడు అనుకోకుండా జరిగిపోవడం జరిగింది. దాని ఇప్పటివరకు మాకు అసలు పట్టించుకునే ప్రభుత్వం లేదు, పట్టించుకునే నాదు లేదు. సరే, ఇప్పుడు మేము మా పరిధిలో మేము చేసుకుంటాం సార్. మా వ్యవస్థలో తప్పులు ఉంటే మేము వేరేసుకుంటాం. అదే సార్, ఇప్పుడు వ్యవస్థలో సార్ తప్పులు చేసేవాళ్ళు ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి సార్. మా వ్యవస్థలో ఎవరో ఒకరు ఆపరేషన్ చేసినా ఎవరో ఒకరు ఆపరేషన్ చేసినా చెప్పి అందరికీ తప్పుకోవడం కరెక్ట్ కదా సార్. ఓకే సార్, మా తప్పులు ఏమంటే మేము సరిదిద్దుకుంటాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలా, ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే మేము మా సార్ మేము 5 డోసులు మేము ప్రథమ చికిత్స మాత్రమే చేస్తాం. అదే సార్, సరే సార్, పెద్ద మొత్తం 5 డోస్ రాసినా పెద్ద మొత్తం ఏమైనా చేసినా వాళ్ళకి శిక్ష చేసుకుని మేము కూడా వాళ్ళకి ఎందుకంటే సహకారం అందిస్తున్న ఆఫీసర్లకు ఇవన్నీ చేస్తాం. కానీ సార్ ఈ రోజు ఈ టిఎస్ఎంసీ అనే మెడికల్ కౌన్సిల్ వీళ్ళకి అసలు మమ్మల్ని భయభ్రాంతకు గురి చేయడానికి వాళ్ళకి అర్హత ఎవరిచ్చారు? ఫస్ట్ పాయింట్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ వాళ్ళకు అర్హత ఇవ్వలేదు. వీళ్ళు ఐఎంఏ నుంచి వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు ఓకే సార్, అందరి దగ్గర లేవు కదా సార్. వాళ్ళే రాస్తారు, మాకు పెద్ద డాక్టర్ రాస్తారు సార్. పెద్ద డాక్టర్ రాస్తే మేము ఇస్తాం అంతే. ఓకే సార్, మా దగ్గర స్టోరీ చేసుకున్న వాళ్ళు, చట్టానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు, పెద్ద మొత్తం 5 డోస్ ఇచ్చిన వాళ్ళు, ఇంకేమన్నా చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళని మేమే వెనకాల మేము పట్టిస్తాం సార్. ఎందుకంటే న్యాయంగా దీని మీద ఆధారపడే వాళ్ళు అందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మేము ఊహ చేసినప్పుడు ఇక్కడ దీని మీద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా మా సహకారం అందించాలి. గవర్నమెంట్ ఒకటే సార్, మేము కోరుకున్నది ఒకటే. ఇప్పుడు మేము పొమ్మంటే మేము వేరే పని చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారా, లేదంటే గవర్నమెంట్ మాకు ఏదైనా ఉపాధి తీసుకొస్తారా, లేదంటే మా పరిధిలో మేము చేసుకుంటే మాకు సహకరించామని అంతే. కానీ అనవసరంగా టిఎస్ఎంసీ వాళ్ళని ఇంకా ఎన్ఎంసీ వాళ్ళని చెప్పేసి వచ్చి జస్ట్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారని వచ్చి కేసులు బుక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? జస్ట్ తనిఖీలు అని చెప్తున్నారు, కాకపోతే కేసు బుక్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎవరిచ్చారు అర్హత? వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అర్హత ఎవరు కల్పించారు? మరి గవర్నమెంట్ కల్పించినట్టు అది కూడా లేదు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.